ఓ పక్కన ప్రపంచ స్థాయిలో ఇష్యూస్ నడుస్తుండగానే అంటే అమెరికా మన మీద టారిఫ్ల యుద్ధం మన మీద ఏంటి చైనా మీద చేసింది అన్ని దేశాలకి చెప్తోంది. వాస్తవంగా ఇటు పక్కన యుద్ధ వాతావరణం నెలకొనుంది. ఇట్లాంటి సందర్భంలో అమెరికాకే మనం ఒక ఆఫర్ ఇచ్చాం. మందులు కావచ్చు, స్టీల్ కావచ్చు, ఇతరత్ర ప్రధానమైనటువంటి ఉత్పత్తుల్లో జీరో వ్యవహారం. అంటే ఈ కార్లకు సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర సున్నా, మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర సున్నా అన్నటువంటిది. అట్లాంటి ఆఫర్ అంటే ఓ పక్కన ఇటు యుద్ధ వాతావరణం ఇదే మా వ్యాపారం మాదే అన్నటువంటి రూట్లో చాలా సిస్టమేటిక్ అంటే ప్రొఫెషనల్ తెలివి కలిగినటువంటి దేశంగా తనదైన పాత్రని భారత్ ఇప్పుడు అమలు చేసి చూపెడుతోంది. అందులో భాగంగా భారత్ బ్రిటన్ల మధ్యన ఎప్పటి నుంచినో అసలు అవుతుందా లేదా అనుకున్నటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైపోవడం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశం. భారత్ నుంచి కార్మికులు అధికంగా పనిచేసే తోలు వస్తువులు, పాదరక్షలు, దుస్తులు, ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తులు వంటి ఎగుమతులకి ఊతం లభించబోతోంది. బ్రిటన్ నుంచి విస్కీ, కార్లు, వైద్య పరికరాల దిగుమతి చౌకగా మారబోతోంది. తాజాగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా ద్వైపాక్షిక వాణిజ్యం 2030 కల్లా $120 బిలియన్ చేరుకోవాలన్నటువంటి అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని 5వ ఆర్థిక వ్యవస్థ, 6వ ఆర్థిక వ్యవస్థ. భారత్ ఏమో 5, 6వ వ్యవస్థలో బ్రిటన్. ఇప్పుడు వాస్తవంగా 4కి వచ్చేసాం మనము. ఇద్దరి మధ్యన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్, సామాజిక భద్రతా ఒప్పందం కుదిరినట్టు ఇరు దేశాలు ప్రకటించడం అన్నది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇది నరేంద్ర మోడీ కూడా ప్రకటించడం అన్నది ఇక్కడ కీలకమైనటువంటి. డబుల్ కాంట్రిబ్యూషన్ ఒప్పందం కింద బ్రిటన్లో పనిచేసే భారతీయ ఉద్యోగులు వాళ్ళ సంస్థలు సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి 3 ఏళ్ల పాటు మినహాయింపు లభించడం భారత్ సాధించిన అతిపెద్ద విజయం. భారత్ సర్వీస్ ప్రొవైడర్లకి ఇది ఆర్థిక ప్రయోజనాన్ని అందించే అంశం. డీసీసీల వల్ల బ్రిటన్లో తాత్కాలికంగా ఉన్న దేశీయ సిబ్బంది వాళ్ళ కంపెనీలకు సామాజిక భద్రతా చెల్లింపుల నుంచి మినహాయింపు లభించడంతో వేతనంలో 20% మేర డబ్బులు మిగలబోతున్నాయి. అక్కడ ఒక ఐటీ రంగంలోనే 60,000 మంది ఉద్యోగులకి ప్రయోజనం దక్కబోతుంది. మొత్తం మీద భారతీయ కంపెనీల ఉద్యోగులకి 4,000 కోట్ల ప్రయోజనాలు అందబోతున్నాయి. అదే సమయంలో ఎఫ్టీఏ డీసీసీల వల్ల జరిగేటటువంటిది ఏపోతే భారత వినియోగదారులకు సంబంధించి కాస్మెటిక్స్, ఏరోస్పేస్, వైద్య పరికరాలు, సాల్మన్ చేపలు, విద్యుత్ యంత్రాలు, సాఫ్ట్ డ్రింక్స్, చాక్లెట్లు, బిస్కెట్లు, కార్లు, విస్కీ ధరలు తగ్గబోతున్నాయి. బ్రిటన్ వాళ్ళకు వచ్చేటప్పటికి బట్టలు, పాదరక్షలు, ఆహారోత్పత్తులు, ఫ్రోజన్ రొయ్యలు చౌకగా దొరకబోతున్నాయి. భారతీయ వృత్తి నిపుణులు సులభతరంగా బ్రిటన్లో పనిచేయడానికి వీలు చిక్కుతుంది. ఎఫ్టీఏకి బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదం అవసరం ఉంటుంది. ఇంకొక ఏడాది టైం పడుతుంది. బట్ ఇక్కడ క్లియర్ అయిపోయినట్టే.